క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి గడవాలి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు నీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నవి. ప్రార్థన చేసి పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే నిత్య జీవం. పాఠం పేరు ఏంటంటే నిత్య జీవం. ఈ నిత్య జీవం గురించి బైబిల్ గ్రంథం ఎప్పుడు చెప్పింది? నిత్య జీవం గురించి బైబిల్ ఎప్పుడు చెప్పింది? ప్రతి ఒక్కటి కూడా లేఖనాలు సారంగే ప్రతి ఒక్కటి కూడా ఎలా చూడాలంటే వాక్యానుసారంగా ప్రతి ఒక్కటి కూడా చూడాలి. నిత్య జీవం, ఈ నిత్య జీవం గురించి, నిత్యం జీవించడం అనే దాని గురించి ఎంతమంది ఎప్పుడు నుంచి అని అంటే ఇది ఇప్పుడు విషయం కాదు. ఇప్పుడు విషయం కాదు. ఎప్పుడు విషయం అని అంటే జగత్పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు కోరుకున్న నిత్యత్వంలో ఆయన కోరుకున్న విషయం ఏంటనంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు భూమి మీద ఫలించాలి, తర్వాత పరలోకం చేరాలని దేవుడు కోరుకున్నాడు. కోరుకున్న దేవుని కోరిక దేవుడైతే కోరుకున్నగానే కోరుకున్నట్టు దేవుడు చేశాడు. కానీ మనిషి జీవితాన్ని, మనిషి ఒక మార్పుని అనేది దేవుడు అనుకున్న రీతిలో మనిషి లేడు. మనిషిని ఎలా అనుకొని దేవుడు చేసిండంటే, ఆహా అస్సలు వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు భూమి మీద వీళ్ళకి సర్వాధికారం నేను ఇవ్వాలి, ఆదికాండం 1వ అధ్యాయం ఉంటుంది, ఇవ్వాలి, వీళ్ళు నా స్వరూపం నా పోలిక అని దేవుడు చేసుకుంటే తర్వాత అక్కడ నుంచి 3వ అధ్యాయానికి వచ్చేసరికి మార్పు మొదలయ్యింది. ఏం మొదలయ్యింది అంటే హృదయం ఎలా మారిపోయిందనంటే చెడుతో నిండిపోయిందంట మానవుని హృదయం. ఆ హృదయం ఎలా ఉంది అనంటే ఆ హృదయంలో వచ్చే ఒక ఆలోచన కానీ ఒక కోరిక కానీ ప్రతి ఒక్కరిని కూడా దారి తప్పిస్తూనే వచ్చింది. ఎక్కడ
ఎక్కడి నుంచి ఆదిలో నుంచి జరుపుకుంటూ వచ్చిన విషయాలే. కానీ దేవుడు కోరుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నాతో ఉండాలి అని ఆయన కోరుకుంది. కానీ మనిషి మాత్రం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. ఆ రోజున ఉన్న ప్రవక్తలు, ఆ రోజున ఉన్న పితరుల యుగం కానీ ధర్మశాస్త్ర యుగం కానీ ఇప్పుడు కానీ ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కరిలో కూడా అపవాది ఒక ఆలోచన ఇచ్చేసి దారి తప్పిస్తూనే వస్తున్నాడు. అప్పటి నుంచి కూడా దారి తప్పిస్తూనే వస్తున్నాడు అపవాది. చూడండి, సేవ చేసే సేవకుడు సేవలోకి వచ్చినప్పుడు ఆ సేవకుడు ఒక ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉంటాడో, ఎంత రోషంగా ఉంటాడో, ఎంత పౌరుషంగా ఉంటాడో, అన్ని ప్రతి ఒక్కటి దేవుడే 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 అన్నాడు. తర్వాత సేవలోకి వస్తున్న సేవకుల్ని ఇక్కడ చెప్పే సందర్భం కాదనుకుంటా, సేవకుల మీటింగ్లో చెప్పాలి. వచ్చేటప్పుడు ఈ విషయం చెప్పి దీంట్లోకి వెళ్ళిపోతా. ఆడ గురించి చెప్పాలంటే సేవకులు ఉన్నప్పుడే చెప్పాలి. అయితే వాళ్ళు సేవలోకి వచ్చినప్పుడు కూడా సేవ చేస్తున్న వారిని కూడా అపవాది ఏం చేస్తున్నాడంటే దారి తప్పిస్తూ ఉన్నాడు. దేవునికి అన్ని విషయాల్లో సేవకుడు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు దేవునికే ప్రాధాన్యత ముందే ఇవ్వకపోతే నువ్వు ఎలా దేవుణ్ణి ప్రజలకు ఎలా చూపిస్తారు అంటే, చూపించడం అంటే లేఖనాల ద్వారానే. అంటే ఆయననే ఎవరు కూడా చూడలేరు. ఈ రోజున చూడండి, చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన కూడికలోని ప్రార్థన చేసేవారిగా ఉండరు. స్టార్టింగ్లోనే ఇక ఏం చేస్తారు, వెళ్ళడం వాక్యంలోనికి వెళ్ళిపోతారు. సరే, ఇవి అనేది వాడి గురించి అనేది మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరి గురించి ఎందుకు చెప్తున్నానంటే, నిత్య జీవంలోనికి వెళ్లకుండా అపవాది ప్రతి ఒక్కరిని దారి తప్పిస్తుంది. ఒక సేవకుడినైనా విశ్వాసినైనా ప్రతి ఒక్కరిని కూడా పరలోకం, ఆ నిత్య జీవం అనేది వెళ్లకుండా వాడు చేస్తూ ఉన్నాడనమాట. అలా చేస్తున్న సందర్భంలోనే ఆది కాండం నుంచి కూడా, ఆదాం గారి కాడి నుంచి కూడా ఎంత రోషంగా పౌరుషంగా ఉన్న ప్రతి ఒక్కరిని తప్పించిండు అపవాది. ఇదిగో వీరిలోని లోపం లేదు అనే విధానం అనేది లేకుండా చేసేసింది. అందుకనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, దాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే మానవుడి వల్ల కాల. అందుకనే ఎవరు రావాల్సి వచ్చింది అంటే, ఎవరు రావాలి? యేసుక్రీస్తు ప్రభువారు. అదే విషయం స్టార్టింగ్లోనే చెప్పారు. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక ఎక్కడ చేతరంట నిత్య జీవం నిత్య జీవం. ఒక యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతుంది, ఏమని? నిత్య జీవం చేరాలంటే, నిత్య జీవం పొందుకోవాలంటే అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు అని చెప్తారన్నమాట. ఏమని చెప్తారు? నరహత్య చేయొద్దు, వ్యభిచారం పోవద్దు, దొంగలేమవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము, ఇవన్నీ కూడా చెప్తారన్నమాట. ఇలా నిత్య జీవం గురించి బైబిల్ గ్రంథంలోని చాలా విషయాలు అనేది ఉన్నాయి. ఎందుకనంటే దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే, నా పిల్లలు ఎలా ఉండాలి? నిత్యం కూడా జీవించి ఉండాలి. అసలు నరకం ఎవరికి? దేవుని పిల్లలకే నరకం కాదు, అపవాది వాడు అనుచరుడు. కానీ ఎలా వెళ్ళిపోతున్నారు అని అంటే, వానిని అనుసరించటం వలన మనిషి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ లేఖనాలు, ప్రతి ఒక్క గ్రంథంలోని లేఖనాలనే ఏం చేస్తారు? ఇప్పుడు యోహాను గారు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, పరిశోధిస్తున్నారు అని. ఆయన జ్ఞాని. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు ముందే చెప్పారు. ఇదే విషయం అపోస్తల కార్యాలకు వెళితే, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే, అక్కడ
తెస్సలోనికలో ఉన్న వారి కంటే వీరు గనులు. ఎవరంట? బెరియా సంఘం. అంటే వారు ఏం చేశారు? లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు. ముందే చెప్పారు వీళ్ళు లేఖనాలు ఏం చేస్తారు? పరిశోధిస్తారు అని యేసుక్రీస్తు ప్రభువు వీరు ఇక్కడే చెప్పారు. ఏమని? యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవం గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే లేఖనాల ద్వారానే ఏమొస్తుందంట? నిత్య జీవం ఉంది అని మీరేం చేస్తున్నారు? పరిశోధిస్తూ ఉన్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఆ లేఖనాలే ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాయి అంట? యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. లేఖనాలు మనం పరిశోధిస్తున్నాం. ఎందుకు? లేఖనాల ద్వారానే నిత్య జీవం ఉంది అని. ఆ లేఖనాలే చెబుతున్నాయి ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబుతూ ఉంది. ఇలా బైబిల్ గ్రంథంలో దేవుడు నిత్య జీవం గురించి ఇలా ప్రతి ఒక్క విషయం గురించి చెబుతూ ప్రకటన గ్రంథానికి వెళ్ళేసరికి చూడండి, చివరిగా ఆ విషయం చూసి ఇక మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి దేవుడు ఇన్ని విషయాలు చెప్పిన దేవుడు ఎక్కడి నుంచి? ఆదిలోనే దేవుడు హృదయంలో నొచ్చుకుండు. ఆది కాలంలో హృదయం నొచ్చుకుండు దేవుడు. వీళ్ళకి నిత్య జీవం ఇవ్వాలని దేవుడు కోరుకుండు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క కాలంలో దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారు? బాధ పెడుతూనే వచ్చారు. నోవాహు గారి దినాల్లో, లోతు గారి దినాల్లో, ఇంకా కాలం అలా ముందుకు వస్తూ ప్రతి ఒక్క చాట కూడా ఏం చేస్తూ వచ్చారు? అలా చేస్తూనే వచ్చారు. ఒక్క పితరుల యుగంలోనే కాదు, ధర్మశాస్త్ర యుగంలో మోషే గారి ఆ సమయంలో కూడా వాళ్ళు ఏం చేశారు? అలాగే చేశారు. ఇప్పుడు క్రీస్తు యుగంలో కూడా ఏం చేస్తూ వచ్చారు? అలాగే చేస్తూనే వచ్చారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు లూకా గారు రాసిన సువార్తలోని ఏమని చెప్తారు? యేసుక్రీస్తు ప్రభువారు అంటే నోవాహు గారి దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరుగును. మనుషులు తినుచు, త్రాగుచు, ఆడుచు, పెళ్ళాడుచు, పెళ్లికి ఇవ్వడుచు, నాటుచు ఇవన్నీ చేస్తారు అని చెబుతూ వచ్చారు. మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఎన్నో వందల వేల సంవత్సరాలు జరిగిన విషయం మరలా ఎందుకు రిపీట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఈ రోజున వాక్యం కూడా, సువార్తను కూడా ఒకసారి ఆలోచించండి. అనేకమైన చోటల్లో అనేక ప్రాంతాల్లో చెబుతూ ఉన్నప్పుడు ఇందులో ఉన్నాయని చెప్పేది. ఇప్పుడు 3000 4000 మెసేజ్లు అయినాయి అనుకోండి, మళ్ళీ అందులో గ్రంథంలో నుంచేనేగా చెప్పేది. ఎన్ని మెసేజ్లు వెళ్ళినా కానీ మార్పు మొదలవుతుందా? వస్తుందా? రావట్లేదు. ఇంకా కొత్త విషయం ఏంటనంటే, ఈ రోజున నడుస్తున్న విషయం ఏంటనంటే, ఇప్పుడు దాకా వచ్చిన సేవకులు, ఇప్పుడు వచ్చిన సేవకులు ఇక వస్తారు అనేది కష్టం. ఇక తక్కువ. ఇక వస్తారు ఎవరైనా కానీ. ఈ గ్రామంలో ఎన్ని సంవత్సరాలు అవుతుంది? విషయం గమనించండి. కొన్ని ఒక 30-40 సంవత్సరాలు, 30-40-50 సంవత్సరాలు వరకే ఒకళ్ళు ఇద్దరు వంటి ఒక గ్రామంలో ఒకళ్ళిద్దరు సువార్త ప్రకటించేది. ఎంతమంది రావాలంటే సువార్తను ప్రకటించడానికి? అందరినీ పోషిస్తుండు, అందరినీ కాపాడుతుండు, అందరినీ రక్షిస్తుండు, అందరినీ అయినప్పుడు సువార్త అనేక విధాలుగా ప్రకటించవచ్చండి. అనేక విధాలుగా. ఇలా నిలబడి ఇప్పుడు చర్చిలో చెబుతుంటారు, అది ఒకటే. తర్వాత బయట వెళ్ళి క్రీస్తుని నమ్ముకోండి చెప్పేవాళ్ళు ఉంటారు. ఏదైనా ఒక పేపర్ ఇచ్చి లేకపోతే ఏదైనా కానీ ఒక సమయం దొరికినప్పుడు చెప్పేవాళ్ళు ఉంటారు, పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఇవన్నీ కూడా ఉంటాయి. అపోస్తల కార్యాల్లో అపోస్తలుడైన పౌలు గారు సంఘం గురించి ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నిత్య జీవం గురించి. ఇదంతా చెప్పేది ఎందుకేనంటే తండ్రితో పాటు దేవునితో పాటు ఉండాలి మనిషి. దేవుడు కోరుకున్న విషయం. ఇలా చెబుతూ వచ్చిన దేవుడు చివరికి వచ్చేసరికి దేవుడే చెప్పిన విషయం అసలు ఏ విధంగా ఉందో చూసారా?
ఆదిలోని అవన్నీ చేసిన తర్వాత ఆవిడ తప్పు చేస్తూ అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళనే అయ్యో నా ప్రజలకు మరలా జలప్రళయం రాకూడదు, మరలా అగ్నితో ఇలా చేయకూడదు, ఇంత బాధపడ్డారే, నేను ప్రవక్తలను పంపించాలి, లేకపోతే ఇవన్నీ చెప్పిన దేవుడు, కాపాడుతూ వచ్చిన దేవుడు. ఒక విషయం గమనించండి, పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి మధ్యలో వచ్చేసరికి దేవుడు వాళ్ళు ఆ రోజున ఉన్న ప్రజలు వాళ్ళు చేసిన దానికి విసికి మరణ ప్రవక్తల్ని కొన్ని సంవత్సరాల పాటు ఇక పంపించాల. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇప్పుడు వచ్చిన ఆయన చెప్పారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగిన విషయం చూడండి. మనిషి ఇంకా మార్పు చెందకపోతే ఎలా? దేవుడు చెబుతున్న విషయం చూడండి. ప్రకటన గ్రంథం ఎవరుగా చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన విషయాలు అవన్నీ కూడా. తర్వాత ఒక విషయం అండి, గ్రంథం బైబుల్ గ్రంథం చదివేటప్పుడు మనం అక్కడ చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహాను గారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? మాట్లాడుతుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే గ్రంథంలో ఆయన రాసిన, యోహాను గారు రాసిన ఆయన మాట్లాడతారు, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు, అక్కడ ఉన్న వ్యక్తులు మాట్లాడతారు, పరిశుద్ధాత్మలు మాట్లాడతారు, ఇవన్నీ మాట్లాడతారు. మనం చదివేటప్పుడు ఇవన్నీ మనం ఏం చేయాలి? ఈ సందర్భం ఎవరు మాట్లాడుతున్నట్టు అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇదే విషయం వచ్చేసరికి 16వ వచనంలోకి వెళితే అక్కడ ఎవరు చెబుతారు? 16వ వచనంలో ఎవరు చెబుతున్నారు? యోహాను గారు చెబుతున్నారు, దావీదు వేరు చిగురై అని వస్తారని. ఇప్పుడు ఇక్కడ ఏమని చెబుతున్నారు? ఎలా ఉండాల్సిన వాళ్ళని అలా ఉండని నేను వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంట? వాని క్రియ చొప్పున ప్రతి వానికి జీతం ఇస్తాను అని చెప్తున్నారు. దేవుడు కోరుకున్న విషయం ఏంటండి? ఇప్పుడు ఎంత ఇసుకుపోయి ఉంటే దేవుడు అలా ఉండే అన్యాయం చేసేవాడిని, అన్యాయం పరిశుద్ధుడికి ఉండేది, పరిశుద్ధుడు ఎలా ఉండేవాడు ఉండేయనంటే అసలు దేవుడు ఎంత హృదయంలో ఎంత బాధ ఒక్కసారి ఆలోచించండి. దేవుడు కోరుకున్న విషయం ఏంటని తెలుసండి, దేవుడు ఒక ఆలోచన ఏంటో తెలుసండి. ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం చేరాలి. మరి ఎలా చేరాలి అంటే అది కూడా ఈ గ్రంథంలోనే దేవుడు రాపించి ఇచ్చారండి. ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రంథంలోనే ఉంది. ఈ గ్రంథం చదివితే మనం ఎలా ఒక రోజు మొత్తంలో మన జీవితంలో ఎలా ఉండాలన్నది ఈ గ్రంథంలోనే ప్రతి ఒక్కటి కూడా దేవుడు రాపించి ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా ఎవరికి సువార్త చెప్పాలి, ఎవరికి ఎలా చెప్పాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏంటన్నది ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే రాపించి దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చారు. బయట విషయాలు తీసుకుంటే బయట విషయాలు ఇవన్నీ ఆలోచిస్తే అవన్నీ కూడా మైండ్ ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. కానీ ఇందులో ఉన్న విషయాలు మాత్రం మన హృదయంలో పెట్టుకుంటే మన జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. ఇందులోనే పని చేయాలని చెప్పారు, ఇందులోనే సహాయం చేయాలని చెప్పారు, ఇందులోనే ఎన్ని విషయాలు చెప్పారండి. ఇవన్నీ కూడా పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పారు, పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలో చెప్పారు, పరలోకం చేరాలంటే ఏం చేయాలో చెప్పారు. చెప్పకుండా ఏదైనా ఉందండి దేవుడు? ప్రతి ఒక్కటే కూడా గ్రంథంలో దేవుడు చెప్పి ఉన్నారు. దేవుడు కోరుకునేది ఏంటంటే మనందరం కూడా నిత్యం జీవించాలి. నిత్యం కూడా ఏముండాలి? జీవించాలి. ఎక్కడ జీవించాలి? ఈ లోకంలోనే. ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం వెళ్ళిపోతారు, కానీ పరలోకంలో ఉండాలి. అదే విషయం అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. ఒక తల్లి కోరిక ఏంటది?
ఎవరా తల్లి? జెబెదయి కుమారుల తల్లి. ఒకరు నీ కుడి వైపులను ఒకరు ఎడమ వైపున ఉండాలంటే ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడున్నారంటే తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. అక్కడ ఉండాలి నా పిల్లలు అని ఆమె అడిగినప్పుడు, అమ్మా ఇది నా చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉంది? తండ్రి స్వాధీనంలో, తండ్రి చేతిలో ఉంది అని చెబుతారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 7 వచనాల్లో కూడా కాలములు సమయంలో ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలోనే ఉన్నాయని చెబుతారు. కానీ ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాల్సిన విషయం, చేరవలసిన విషయం ఏది అని అంటే పరలోకం, నిత్య జీవం. అక్కడే ఉంది ఆనందం, సంతోషం అన్నమాట. అక్కడ ఏడుపు ఉండదు, పళ్ళు కొరవడం ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, ఏది ఉండదు. నిత్యం కూడా ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చే వీటన్నిటికీ, బాధలకి, శ్రమలకి, అన్నిటికీ ప్రతి ఒక్కడికి కూడా మనకు సహాయం చేసేది, తీర్చేది అన్నీ కూడా ఎవరు అంటే దేవుడు. అందుకనే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.